తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. పండగ చేసుకోవాలనిపిస్తుంది. ఆ, పండగలు లేవు కాబట్టి ఇదే పండగ మాకు. ఆ. పండగ సీజన్ కాదు కాబట్టి. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మీరు పండుగ చేసుకుంటున్నారు? పండగ అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చాం కదా, మళ్ళీ మా ప్రాణాలు మేము కాపాడుకోవాలని ఆశ. ఉమ్. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని అనుకుంటున్నారు? అమ్మో దుర్మార్గుడు రాక్షసుడే. పచ్చిగా చెప్పాలంటే రాక్షసుడు. రాక్షసుని ఎవరైనా కోరుకుంటారు? పులి పులి అన్నాడు కదా, సింహం సింగలకు వస్తుంది అన్నాడు కదా, సింహాన్ని ఎవరైనా కోరుకుంటారా? జనాలు నాశనం కోరికేసి చంపేస్తున్నాడు కదా, అందుకని వాడు వద్దని 5 సంవత్సరాలు గుప్పుట్లో పెట్టుకొని కూర్చున్నాం ప్రాణాలని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా, ఎలక్షన్ ముందైనా, ఎలక్షన్ అయిపోయాక కూడా వై నాట్ 175 అన్నారు కదా. కలగంటున్నాడు. కలలో ఉన్నాడు ఆయన. ఫస్ట్ ఏదో గెలిచేసాను, ఒక ఛాన్స్ అన్నాడు. ఒక ఛాన్స్ అడిగాడు ఆయన. ఒక ఛాన్స్ ఇచ్చాము, ఏం చేశాడు? ఆయన పోయి ఆయనే దవ్వుకున్నాడు. ఎవరు తీయలే, మేమెవరు ఆయన ఏం చేయాలి, ఆయన పోయి ఆయనే దవ్వుకున్నాడు. ఎందుకు తిట్టాలి జనాల్ని? జనాలు ఏదైనా మాట్లాడితే తీసుకెళ్ళి లోపల పెట్టేందుకు, ఈ వీళ్ళని తిడతాం ఎందుకు? మరి ఆయన పని ఆయన చేసుకోవచ్చుగా. పరిపాలన ఇచ్చాం కదా, జనాలు ఇంతమంది 170 మంది ఇచ్చారు కదా, పని చేయొచ్చుగా. పని చేసి చేపించి చూపించాలి ఆయన. అదేం చేయకుండా పథకాలు ఎవరికి వేయమన్నాడు? పథకాలు ఇస్తూ పనులు చేసలేదా వీళ్ళంతా? పాతకాలంలో చేయలేదా? మీ నాన్నగారు చేశారు, చంద్రబాబు గారు చేశారు. పెన్షన్ అనేది చంద్రబాబు గారే ఇచ్చారు. ముందు 2,200 దగ్గర నుంచి 2,000 దాకా చంద్రబాబు ఇచ్చారు. 3 ఏళ్ళు చంద్రబాబు ఇచ్చాడు. నువ్వు వచ్చేదో పొడిచేస్తానని ఏం చేసావు? నువ్వు దిగే ముందు ఇచ్చావు 3 ఏళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు కదా, గత ప్రభుత్వంలో సంవత్సరానికి 250. ఎందుకు అలా చేయడం అంటారు? మరి అదే మాట తప్పడం అంటే ఆయనకి అలవాటు కదా. మడం తిప్పను మాట తప్పను అన్నాడు కదా. మాట తప్పాడు, మడమ తిప్పాడు కదా. తిప్పబెట్టాక ఇంటికి వెళ్ళాడు ఆయన. లేదంటే ఇంకొక 5 ఏళ్ళు ఆయనే ఉండేవాడేమో. పరిపాలన బాగా చేసుకుంటే. ఇప్పుడు చంద్రబాబు గారు వద్దనేక ఈయనకి వేసింది ఓట్లు జనాలు. మరి ఏది ఆయన పరిపాలన లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడం, మేము 20 సంవత్సరాల ముందు చూపుగా మేము డెవలప్మెంట్ చేశామని చెప్తున్నారు కదా. మాకైతే తెలియదు. మరి వాళ్ళు ఎక్కడైనా చేశారు, వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు చేసుకున్నారు ఏం, కానీ అయితే జనాలకి ఏం చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుని ఉంటారు. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తాతలకి, వాళ్ళ తండ్రులకి సరిపడా సంపాదించుకున్నారు ఏం, కానీ జనాలకి ఏం చేయలేదు. ఎక్కడ ఒక పని చూపించమనండి వాళ్ళని. ఇగో ఇది నేను చేశానని చెప్పండి. పథకాలు అంటాడు. ఎవరికి పడినాయండి పథకాలు? ఫస్ట్ 15 ఏళ్ళు అన్నాడు, తర్వాత 13, ఆ తర్వాత 14. ఉన్నది కూడా లేవు ఇప్పుడు. ఎవరికి వేసాడు పథకాలు? ఆయన మనుషులు ఎవరికి ఒక 50 మందికో 100 మందికి అయితే సరిపోద్దా? ఉన్నోళ్ళందరూ ప్రజలు కదా, వాళ్ళ జనాలు కదా, వాళ్ళు బతకొద్దా? ఏం చెప్పావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వే తీసుకున్నావు, నువ్వే పక్కకు పోయావు. అడగకూడదు ఆయన. అసలు నేను ఏం చేస్తే ఎంత 11కి ఎలా దిగిపోయిననేది ఆయన ఆలోచించుకోవాలి. ఇంకెందుకు టీవీల ముందుకు వస్తున్నాడో నాకైతే అసలు అర్థం కావట్లా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అంటే కేసు విషయంలో అసలు A1 A3లో అసలు ఎందుకు కేసు ఫైల్ అయింది అంటారు? అసలు ఆ కేసులు కూడా సరిపోవు ఆయనకి. ఎతకాలి, ఏదైనా కొత్త సిస్టమ్ ఎతకాలి. ఎతికి బుర్రలన్నీ పాడు చేసేసిన బుర్రలన్నీ తీసుకొచ్చి పెట్టి చేస్తే కానీ వాడు దొరకడు మనకి. ఆ కేసు కూడా చాలా తక్కువ. మా దృష్టిలో ఆ కేసు చాలా చిన్న విషయం. వాడికి ఏదైనా కనబడిన చిచ్చలు వేయాలి వాడికి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని అన్యాయంగా కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా చేస్తున్నారా? లేదు, అలా చేసేవాడైతే ఎప్పుడో చేసేవాడుగా. అసలు ఆయన తిరగకుండా చేసేవాడుగా చంద్రబాబు గారు. తిరగడానికి అవకాశం ఇచ్చాడుగా, జనాల్లోకి వచ్చాడు కదా. 5 సంవత్సరాల క్రితం జనాల్లోకి వచ్చి ఓట్లు అడిగాడు, మమ్మల్ని ఇళ్లలోకి వచ్చి ఓట్లు అడిగాడు. అలా చేసేవాడైతే అప్పుడే చేసేవాడుగా ఆయన. అరే ఈడు వస్తే నాకు ప్రమాదమైన అప్పుడే ఆపేవాడికి. ఒక్కసారి ఎక్కడ ఆపేవాడు చూపించండి. 5 సంవత్సరాలకి వెళ్ళండి వెనక్కి. ఎక్కడైనా ఈయన చంద్రబాబు గారు ఆయన ఎక్కడ ఆపాడా, లేదా ఓట్ల విషయంలో ఏమైనా ఇది చేశాడా? ఏదైనా చూడండి వెనక్కి. వీడు ఎంతమందిని ఆపాడు? రోడ్డు మీదకి వస్తే మనుషులు ఆపేస్తాడు, జనాలు ఆపేస్తాడు, చంద్రబాబు గారిని ఆపేస్తాడు, తీసుకెళ్ళి లోపల వేయించాడు. అరే 90 సంవత్సరాలు ఇది ఉంది, ఆయన దగ్గర వయసు ఉంది, దగ్గర ముసలోడు అయిపోయాడు, 70 సంవత్సరాలు. ఆయన అలా కేసు పెట్టకూడదని ఆలోచన ఉండొద్దా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు మీద లేదా ఇంకా కొన్ని వచ్చినా గానీ ఆయన శిక్ష పడుతుందని మీరు నమ్ముతున్నారా? పడాలి, శిక్ష పడుతుందని కాదు. పెట్టాం కేసు, అది కాదు, పడాలి ఆయనకి. లేదా జనాల్లో వదిలేస్తే జనాలే కుమ్మేస్తారు వాడిని. ఈ చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే, వద్దు వాడి జోలికి పోమాకండి, మనకెందుకు, మనం పరిపాలన చేయాలి, మన దేశం రాష్ట్రం పోయింది, మనం బాగా చేసుకోవాలని అంటున్నారు కాబట్టి ఆగుతున్నారు. లేదంటే జనాలే కుమ్ముతారు వాడిని. టేస్ట్ నువ్వు ఇవన్నీ అనవసరం. అసలు అని అడిగితే జైలు కూడా అనవసరమే. చక్క తింటాడు, కూర్చుంటాడు లోపల. ఏం అనుభవిస్తాడు? చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులు జైలుకి ఇప్పించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం. తిండి ఉందా? భోజనం ఉందా? సరైన రూమ్ ఉందా? ఎలా పాడైపోయారు ఆయన? ఈడెళ్తే దున్నపోతులా వస్తున్నాడుగా, చూసాంగా ఇంతకుముందు పాత కేసుల్లో. బాగానే ఉన్నాడుగా. చంద్రబాబు గారు ఏమైనా బాగున్నారు? అసలు హెల్త్ ఎంత ఖరాబ్ అయింది తెలియదా? వాడు ఆయన కళ్ళు ఏమైనా ఎక్కడ పెట్టుకున్నాడా? కళ్ళుతోనే చూస్తుంది టీవీ. వాడు మాట్లాడేది వాడు వింటున్నాడో లేదు మరి మనకైతే అర్థం కావట్లేదు. మేము వింటున్నాం, మేము చూస్తున్నాంగా, మాకు తెలుస్తుంది. జనాలు అందరూ తెలిసింది. ఇంకెందుకు వాడు శుభ్రంగా ఇంట్లో ఉండమనండి. ఆ 11 సీట్లు ఏదో పెట్టుకొని లెక్కేసుకుని ఇంట్లో ఉండమనండి. అనవసరం. రాజీనామా చేస్తున్నాడు ఆయన పదవికి, ఎమ్మెల్యేకి అంటున్నారు కదా.
చెయ్యాలి అసలు, అది కూడా అనవసరం వాడికి. ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చారో ఎవరు ఇచ్చారో మాకైతే తెలియదు, ఎలా గెలిచాడు కూడా మాకు తెలియదు. 11 కూడా వేస్ట్ వాడిని అసలు అసెంబ్లీలో ఎందుకండి వాడు ఏం మాట్లాడతాడు అంటే వాళ్ళు బూత్లో మాట్లాడాలి, ఉన్నవాళ్ళు చెడిపోతారు వాడి వల్ల. చక్క పరిపాలన హాయిగా చేసుకుంటారు వీళ్ళు, ఇంకా వేరే టెన్షన్ ఉండకుండా. ఇక్కడ వెళ్ళినా కూడా దండగే. ఎంపీకి వెళ్తున్నారని అంటున్నారు కదా, అంటే ఎంపీకి ఎందుకండి, ఎవడేస్తాడు ఓటు? పని రామనండి, ఓటేస్తే గెలవమనండి, అప్పుడు చూద్దాం వాడిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటుందా ఉండదా? ఉండదు అసలు, గుర్తు కూడా పెట్టుకోము. మా పిల్లలకు కూడా చెప్ప, ఇది ఒక కథలా చెప్పాలి వాళ్ళకి. ఒక రాక్షసుడు ఉన్నాడమ్మా గతంలో అని కథలుగా చెప్పాలి తప్పితే, వాడు అసలు జగన్మోహన్ రెడ్డి కదా రాక్షసుడు వాడు. అసలు ఆ పేరు కూడా కరెక్ట్ కాదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు న్యాయం చేశారా? ఎక్కడ చేశాడు? ఏది చేస్తే ఇది ఎందుకు ఇలా మార్పు ఎందుకు వస్తుంది? ఆయనకి వెళ్ళాయి కదా సీట్లు, కాస్తాను ఆయన గెలిచేవాడు కదా. అసలు అలా చేయబట్టే కదా మొత్తం వెళ్ళిపోయాడు. అసెంబ్లీలోకి కూడా వెళ్తానికి లేదుగా, గొడవ ఆడటానికి కూడా లేదుగా. అసలు మా వాళ్ళు వెళ్ళి గొడవ ఎవరు తాడాలి ఇప్పుడు? అవి అడిగి నేను ఎవరిని అడగాలి? వీడు చేసిన కుంభకోణం అంతా ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు మాకు జవాబు? అప్పులు రాష్ట్రం చేసేసాడండి. ఒక ఇంట్లో అప్పు అయితే ఆ ఫ్యామిలీయే బాధపడుతుంది, రాష్ట్రం మొత్తం అప్పులు చేసేస్తే రాష్ట్రం అంతా పోదా? జనాలు పోరా? జనాలకి ఎంత నష్టం. ఇప్పుడు అంబటి రాంబాబు డ్రగ్స్ అనే విషయం చిన్నదే కదా, దాని మీద మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అంటున్నాడు కదా, దానిపై మీరు ఎలా చూస్తారు? అది చిన్నది, వాడి విషయంలో చిన్నదేమో, అది ప్రజల విషయంలో చిన్నది కాదు. ఎంతమంది యువత పాడైపోతున్నారు తెలుసా? 20 సంవత్సరాలు అసలు ఎందుకు నిన్న మొన్న పడిందిగా, 10th చదివే అబ్బాయి 8 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసింది. 10th చదివే అబ్బాయి పాడు చేస్తాడా? గంజాయికి అలవాటు పడిపట్టే, గంజాయి ఏం దొరికారుగా, వాళ్ళకి కళ్యాణ్ పోయినాయా? చెవులేం కనబడట్లేదా? వినబడట్లేదా? వాడు ఇంకా ఏం మాట్లాడతారు? వాళ్ళు మొండవాళ్ళు అంతే, వాళ్ళకి సిగ్గు శర్మ లేదు. ఏదో టీవీ ముందు ఉంది, మా టీవీలో కాదని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ అసలు మాట్లాడుతున్న అర్హతలు కాదు వాళ్ళు అసలు. వైసీపీ అధికారులు ఎమ్మెల్యేలు కానీ, అధికారం లేకపోయినా టీడీపీ నాయకుల మీద కానీ, చంద్రబాబు గారి మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? పని లేక, తిని దొరక్క, ఏదో ఒకటి మాట్లాడాలిగా. అరే అధికారం ఉన్న వాళ్ళు బాగా మాట్లాడారు, అప్పుడు ఏం అనలేదు కదా. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మేము ఎదవలం అనుకుంటారేమో. మేము ఎదవలమే కానీ అనుకోకూడదని అలా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? 170 మంది మాట్లాడుతున్నారా? చెప్పండి. ఒక 4 పేర్లకే మనకు గుర్తున్నాయి. ఒక రోజా, ఒక నాని, కొడాల నాని, ఈడెవడో అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, 5 మళ్ళీ వాడు కూడా ఉన్నాడండి. ఆడితో పాటు కలుపుకుంటే 5 ఉన్నారా? 170 మందిలో 5 మాకు తెలుసు, ఇంక మిగతా వాళ్ళు ఎవరు మాకు తెలియదు. ఇప్పుడు జోగి రమేష్ గారి మీద చాలా కేసులు వస్తున్నాయి కదా, ఇప్పుడు అవి చిన్న చిన్నగా ఒక్కోటి పెరుగుతుంది. అసలు ఆయన ఎక్కడున్నారంటారు? పోయారు అసలు, ఎవడెక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇంతకు ముందు టీవీ ముందు పరిగెత్తుకుంటూ వచ్చేవారు, కుక్కలు వచ్చినట్టు బలోమని. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అసలు ఎత్తుకు తన్నాలండి వాళ్ళని. అసలు కేసులు సరిపో వాళ్ళకి. నా దృష్టిలో కేసు చాలా సింపుల్. అసలు ఏముంది, బెయిల్ పెడతారు, వస్తారు, మరి నా కొడుకు మళ్ళీ మామూలే. కేసులు కాదు, తన్నేయాలి. ఎక్కడ కనబడితే అక్కడ జనాలే తన్నేయాలి వాళ్ళని. జోగి రమేష్ భయపడి ఎక్కడైనా దాచుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఇంటికి మీదకి వెళ్ళారని చెప్పేసి భయపడ్డారా? భయపడ ఉండాలి, భయం ఉండాలి. భయం ఉంటే ఇంకోటి ఇలాంటి పనులు చేయడు. భయపెట్టాలి కూడా, భయపడాలి కూడా. వాళ్ళు భయపడితే రెండోసారి ఇలాంటి పాలన రారు. ఎందుకంటే వీళ్ళు చెడిపోయింది కాకుండా ఉన్నోళ్ళు కూడా చెడగొడుతున్నారు. వీళ్ళ వల్ల యువత చెడిపోయింది, సంసారాలు పోతున్నాయి, కుటుంబాలు పోతున్నాయి, రోడ్డును పడిపోతున్నాయి. తాగుబోతులు ఎంతమంది అండి? ఇంతవరకు తాగుబోతులు అక్కడ కనబడ్డారు మనకి? రోడ్డు 10 మంది ఆలే కనబడుతున్నారు. ఆ లోకమా అదే? అలా చేయటం పరిపాలన? అసలు ఆడు ముఖ్యమంత్రి పరిపాలనే రాదండి. ఆడు ముఖ్యమంత్రి అంటాం దండగా, ఏదో వచ్చాడు, గెలిచాడు, పోయాడు, అంతే. మర్చిపోవాలి మనకు ఒక పీడకల. ఈ 5 సంవత్సరాలు గుండెల్లో పెట్టుకున్నాము, అయిపోయినాయి, హాయిగా ఉన్నాం మాకు. సార్ మీ పేరు? నాగేశ్వరరావు. సరే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ప్రశాంతమైన జీవితం వచ్చిందని అనిపిస్తుందండి. ఎందుకు అనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వం మీద ప్రశాంతతగా పరిపాలన నడవడి బాగా సాగుతుంది, మాకు నచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎందుకు వద్దనుకున్నారు మీరు? మేమండి ఎక్కడ చూసినా రెవల్యూషన్, రౌడీజం మేము కళ్ళారా చూసేవాళ్ళమండి. దాని మీద మాకు కొంచెం ఇది ఇబ్బంది అనిపించేది. ఇది ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు ఈ నెల నుంచి కూడా, మాకు ప్రతి మనిషికి కూడాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందరికి నేను న్యాయం చేశానని చెప్తున్నాడు కదా. న్యాయం చేశానని చెప్పాడు కానండి, ఆటోకి 10,000 అన్నాడండి. అంతకుముందు ఇన్సూరెన్స్ 3,000 కట్టేవాళ్ళండి. ఈయన వచ్చినాక 7,000 చేశాడండి. బ్రేక్ 1,500 చేసే 1,500లకు బ్రేక్ అయ్యేదండి. ఈయన వచ్చినాక 3,000 చేసేవాడండి. నేను ఐఆమ్ ఏ ఆటో డ్రైవర్, 25 years ఎక్స్పీరియన్స్. దాని మీద నేను చెబుతున్నా. 10,000 ఇచ్చాను అంటున్నాడు, 10,000 ఖర్చు ఇటు చూపించేస్తున్నాడండి. ఈ విధంగా ఉందండి అది ఆ నడవడి. మన తెలుగుదేశం టైంలో మొత్తం బ్రేక్ కానీ ఇన్సూరెన్స్ కానీ 4,500 అయ్యేదండి మాకు. ఈయన గారు వచ్చినాక 10,000 అయింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేల మీద అన్యాయంగా కేసులు పెట్టేసి దాడులు చేశారని అంటున్నారు కదా. అది మేము వింటున్నామండి, కళ్ళారా టీవీలో చూస్తున్నామండి. అది మాత్రం ఈ రోజు బయటపడింది కదా, ఈ రోజు బయటపడుతుంది కదా చిన్నగా ఆయన మీద ఆయన చేసిన అన్యాయాలు అవన్నీ బయటపడుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది?
ఇప్పుడు బాగుంది, ఈ పరిపాలన బాగుంది, ప్రశాంతంగా జరుగుద్దని మేము ఆశపడుతున్నాం అండి.